ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ స్వాగతించారు. మరో 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదనపు భూమి ఇవ్వకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును విమర్శలు గుప్పిస్తూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని కోరారు. అలాగే సీఎం రేవంత్ కు విద్యాశాఖపై అవగాహన లేదని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. నీలువా పారిశ్రమన్న అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది. సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు. త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. నీళ్లు వారించవయా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుంది. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలేదు ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ. దానికి తోడు నేను ఇవాళ చూసిన పూర్వ ఇరిగేషన్ మంత్రి, మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన? మీ కల్వకుంట్ల రక్తము తెలంగాణ ప్రజలను దోసుకున్న, వాళ్ళ చీము నెత్తురు దోసుకున్న తిండితోటి రక్తం వచ్చింది మీది, మీ కుటుంబం మొత్తం. మీ రక్తం ఎందుకు మళ్ళా? పాపం అది. వీళ్ళ రక్తము కల్వకుంట్ల కుటుంబము, హరీషు, వీళ్ళందరూ పాపపు రక్తం వీళ్ళది. మీరు వారించుడు ఎందుకు? ఏమైనా వారించుకునేదంటే మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో పోయి వారించకపోరు. నీలువా పారిశ్రమన్న అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది. సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు. త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో 76 కోట్ల రూపాయలు